ఈ 9 ఆహారాలు ఫుడ్ అలర్జీకి కారణమట. మనం ఎంచుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని చాలా వరకు నిర్ణయిస్తుంది. అందుచేత మనం వీలైనంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించాలి. మంచి ఆహారం అనే మాట వినగానే చాలా మందికి పాలు, గుడ్లు, చేపలు గుర్తుకొస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారాలు. కానీ కొంతమంది వీటిని తినలేరు. దాని వెనక కారణం ఫుడ్ అలర్జీ. కొందరికి కొన్ని ఆహార పదార్థాల వల్ల ఫుడ్ అలర్జీ వస్తుంది. అయితే పాలు, గుడ్లు, చేపలు మాత్రమే కాదు, అనేక ఆహారాలు ఈ రకమైన ఎలర్జీని కలిగిస్తాయి. ప్రధానంగా 9 ఆహారాలు ఫుడ్ అలర్జీకి అత్యంత సాధారణ కారణం. పాలు, గుడ్లు, చేపలే కాకుండా షెల్ఫిష్ చెట్టు కాయలు, గోధుమలు, సోయాబీన్స్ మరియు నువ్వులు అత్యంత సాధారణ ఆహార ఎలర్జీ కారకాలు. ఇది ప్రతి ఆహారంలో అలర్జీని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ ఆహారాలకు అలర్జీలు ఉండవచ్చు. ఈ అలర్జీని ఎవరూ సామాన్యమైన సమస్యగా తీసుకోవద్దు. ఇది ప్రాణ నష్టానికి కూడా దారితీస్తుంది. ప్రధానంగా అనాఫిలాక్సిస్ స్థితికి చేరుకున్నప్పుడు ఫుడ్ అలర్జీ తీవ్రంగా మారుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, చర్మం దురద, కళ్ళు, పెదవులు, నాలుక మరియు గొంతు వాపు, తల తిరగడం, కడుపు నొప్పి మరియు అపస్మారక స్థితి అనాఫిలాక్సిస్ యొక్క లక్షణాలు. అలర్జీకి కారణమయ్యే ఆహారాన్ని తిన్న కొన్ని సెకండ్లలోనే ఈ లక్షణాలు శరీరంలో కనిపించడం ప్రారంభిస్తాయి. సకాలంలో చికిత్స చేయకపోతే రోగి చనిపోవచ్చు. అందుకే ఫుడ్ అలర్జీ రాకుండా చూసుకోవాలి అంటారు. వీలైతే ఏదైనా ఫుడ్ అలర్జీ అయితే పూర్తిగా మానేయడం మంచిది.